అత్తయ్య వంట అయిపోయింది, రండి అన్నం పెడతాను. అయిపోయిందా వంట? సరేపా తిందాం. సోని నువ్వు కూడా రా, అన్నం తిందువు కానీ. లేదక్క, నేను ఆయన పిజ్జా తినడానికి బయటికి వెళ్తున్నాము. మీరు తినొచ్చేటప్పుడు పెద్ద కోడలకు కూడా పిజ్జా తీసుకురండి. అత్తయ్య, అక్కకి పిజ్జా నచ్చకపోవచ్చు, ఎందుకంటే బావగారు తనకు ఎప్పుడు తినిపించి ఉండరు. ఎందుకంటే వాళ్ళ జీతం అంతంత మాత్రమే కదా, ఇప్పుడైతే అది కూడా లేదు. సోని ఏం మాట్లాడుతున్నావు? తను నీకు తోటి కోడలు, మర్యాద ఇవ్వడం మర్చిపోయావా? తను నీకంటే వయసులో కూడా పెద్దది. అవును, నువ్వేంటి ఊకైనా పెద్ద కొడుకు సంపాదన గురించి మాట్లాడుతున్నావు? వాడికి యాక్సిడెంట్ కాకముందు వాడే ఈ ఇంటి ఖర్చు మొత్తం చూసుకునేవాడు. వాడికి యాక్సిడెంట్ అయి 4 నెలలే అవుతుంది. ఈ 4 నెలల నుండి నువ్వు ఇంటి ఖర్చులకు ఇస్తున్నావని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నా పెద్ద కొడుకు 19 ఏళ్ల వయసు నుండి నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాడు ఉద్యోగం చేసినప్పుడు మిమ్మల్ని ఒక్క పైసను అడిగిండా? వాడికి యాక్సిడెంట్ అయ్యి వాడి పరిస్థితి బాలేక ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అయినా నేను వాడికి ముందే చెప్పాను, మొత్తం డబ్బులు కుటుంబానికి ఖర్చు పెట్టకూడక కొన్ని నువ్వు వెనకేసుకో, ఏ అవసరానికి నీకు వస్తుందో అని చెప్తే, వద్దమ్మా నాకెందుకు, ఇదంతా మన కుటుంబమే కదా అన్నాడు. నా పెద్ద కోడలు కూడా మొత్తం ఇంటి పని అంతా తనే చేసుకుంటుంది. ఒక్కసారైనా నీకు అసలు ఏమైనా పని చెప్పిందా? కానీ నువ్వు మాత్రం వాడు మంచం మీద పడ్డా కాంచి వాళ్ళిద్దరిని ఎన్ని రకాలుగా అవమానిస్తున్నావో నేను చూడట్లేను అనుకుంటున్నావా? నాకు కూడా కళ్ళున్నాయి. నాకు ఒక విషయం చెప్పు, పెద్ద కొడుకు పని చేసినప్పుడు, పెద్ద కోడలు షాపింగ్లకు వెళ్ళినప్పుడు నీకు అసలు ఏ వస్తువు అన్నా తీసుకురాకుండా ఉన్నదా? కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ పరిస్థితి బాగాలేదని నీకు తెలుసు, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పెద్ద కోడలికి ఏదన్నా అవసరమా, ఏదన్నా తీసుకురావాలా అక్క అని అడిగినవా? అలా అడగకపోగా వాళ్ళని అవమానిస్తున్నావు. ఇంకోసారి నా పెద్ద కొడుకు నా పెద్ద కోడల్ని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు. వదిలేయండి అత్తయ్య. సారీ అక్క, సారీ అత్తయ్య. సారీ ఎందుకు? నువ్వు నా చెల్లెల్లాగా, మన మధ్య సారీలు వద్దు.